హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను సగ్గు బియ్యంతో ఇలా మురుకులు చేశాను. ఇవి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అలాగే ఇది మనం షాప్ నుంచి తెచ్చుకుంటే ఎంత క్రిస్పీగా అలా గుల్లగా వస్తాయో సేమ్ అలాగే వస్తాయి. చూడండి, ఎప్పుడు చేసుకున్నా ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. వీటిని ఇలాగ మూకిట్లో వేసుకున్న తర్వాత ఒక 3 నిమిషాల పాటు దీన్ని ఇలాగా ఫ్రై చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఒక 1/2 కప్పు మినప్పప్పు వేస్తున్నాను. ఇలా మినప్పప్పు కూడా లోపల వరకు మంచిగా ఫ్రై అయితే ఇందులో పచ్చిదనం అంతా పోతుంది. మనం మిక్సీలో వేసినప్పుడు పౌడర్ చక్కగా మెత్తగా అవుతుంది అనమాట. అలాగే చూడండి, ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత వేపిన శనగపప్పును కూడా ఒక 1/2 కప్పు వేసుకోండి. వేసుకుని ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయి. చూడండి, 1 నిమిషం ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని చల్లార్చుకోండి ఫ్రెండ్స్. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసుకోండి, లేకపోతే జారు హీట్ అయిపోతుంది. ఇందులో సగం వేసుకుంటున్నాను. సగం వేసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకోండి. చూడండి, దీనికి ఇలాగా మెత్తగా ఇలా పౌడర్ కింద అవ్వాలి. దీన్ని ఒకసారి మనం జల్లించుకోవాలి. ఇలాగా వేసుకున్న తర్వాత దీన్ని జల్లించిగా వచ్చింది ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇది నాకు ఇంత వచ్చింది. ఎందుకంటే అది మినప్పప్పు అలాగే సగ్గుబియ్యం కొంచెం గట్టిగా ఉంటాయి కదా, మొత్తం ఇంత పిండి వచ్చింది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను బియ్యపు పిండి వేస్తున్నాను ఫ్రెండ్స్. పొడి బియ్యపు పిండే ఇది. నేను 2 కప్పులన్నర బియ్యపు పిండి వేస్తున్నాను. మీరు ఒకవేళ 1 కేజీ చేయాలి అనుకుంటే కనుక మీరు కప్పు మెజర్మెంట్ తీసుకుని ఇలా చేసుకోండి. దీంట్లో నేను ఇప్పుడు వాము 2 స్పూన్లు వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి. ఇందులో నేను ఒక 25 గ్రామ్స్ వరకు బటర్ వేస్తున్నాను. మీ దగ్గర వెన్న ఉంటే వెన్న వేసుకోవచ్చు. అలాగే ఆయిల్ అయినా సరే కొంచెం వేడి చేసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తం పిండంతా పట్టేటట్టు కింద ఇలాగా కలుపుకోండి. నేను సాల్ట్ వేసింది స్కిప్ అయింది ఫ్రెండ్స్, సారీ. ఇదంతా కలిసేటట్టు కింద ఇలాగ ప్రెస్ చేస్తూ కలుపుకుంటే మంచిగా పడుతుంది. ఇలా కలిపిన తర్వాత దీంట్లో నేను చన్నీళ్ళు వేసి కలుపుతున్నాను ఫ్రెండ్స్. వేడి నీళ్ళు వేసుకొని అవసరం లేదు. ఇందులో మనం మినప్పప్పు అలాగే సగ్గుబియ్యం, బియ్యం పిండి ఇవన్నీ కూడా వాటర్ని బాగా సోక్ చేసుకుంటే నాకు 4.5 గ్లాసుల వరకు పట్టింది వాటరు. దీన్ని అంత గట్టిగా కాదు, కొంచెం మెత్తగానే కలుపుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత దీని మీద చిన్న కర్చీఫ్ తడుపుకుని తడిబట్ట వేసుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది. మనకు కావలసినప్పుడల్లా ఇలా కొంచెం తీసుకుని ఇలాగ మీ ఒకవేళ గట్టిగా అయ్యింది అనుకుంటే కనుక కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా ఇలా కలుపుకుని జంతికలు కొట్టడానికి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇది ఫిల్ చేసుకోండి. ఇది ఫిల్ చేసుకుని మనం ఇందులో ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 3 బెజ్జాలు ఉన్నది తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఆయిల్లో వేయటం కష్టం అనుకుంటే కనుక ఇలా ప్లేట్ మీద అయినా వేసుకుని వేసుకోవచ్చు. అలాగే ఆయిల్లో కూడా డైరెక్ట్గా ఇలాగ వేసేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇలా ఆయిల్లో డైరెక్ట్గా వేసేసాను ఫ్రెండ్స్. ఇలాగా వేసిన తర్వాత 1 నిమిషం వరకు వీటిని కదిలించకుండా ఉంచినట్టయితే కొంచెం గట్టి పడతాయి. తర్వాత టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు. ఇందులో మనం పసుపు కానీ కారం కానీ వేయలేదు కదా, అందువల్ల ఇవి తెల్లగానే ఉంటాయి, కలర్ రాదు మనకి. చూడండి, ఇలా గట్టిగా అయిన తర్వాత దీన్ని ఇలాగా టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, క్రిస్పీగా ఉండే మురుకులు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నూనెలో మనకి ఇలాగా నువ్వులు ఉండిపోతూ ఉంటాయి కదా, వీటిని మనం టీ ఫిల్టర్ ఉంటుంది కదా, దాంతో ఇలాగా క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి కొంచెం ఇవి మాడిపోయినట్టు కింద అవ్వకుండా ఉంటుంది. అన్నిటిని ఇలాగా దీంతో ఇలా తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఆయి కూడా మనం వేసేసుకోవచ్చు. అన్నిటిని ఇలాగే వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.